ప్లాజా దగ్గర దారి దోపిడీకి పాల్పడుతున్న ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. మహారాష్ట్రకు చెందిన వినోద్, దినేష్లు జల్సాల కోసం వచ్చి హస్కుల్ రోడ్లో స్థానికులను బెదిరించి డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కారు అద్దాలు పగలగొట్టి 10,000 రూపాయలు వసూలు చేశారు. ఆ డబ్బుతో గంజాయి కొనుగోలు చేసి అధిక మొత్తంతో అమ్ముతుండగా వారిని పట్టుకున్నట్లుగా ఎస్ఐ శంకర్ తెలిపారు. కారులో కూర్చొని ఫోన్ మాట్లాడుతుంటారు. రాజు అని చెప్పి ఆయన యాక్చువల్ సారంగపూర్ మండలం. అలా బామ్మడిది అత్తగారింటికి వచ్చి ఇక్కడ బైన్సా టౌన్కి వచ్చి మందులు కొనుక్కొని వ్యవసాయానికి సంబంధించినటువంటి రిటర్న్ వెళ్ళేటప్పుడు హస్గుల్ ఎక్స్ రోడ్ వద్ద అవుతాడు. కారులో కూర్చొని ఉంటారు. అలా బామ్మడితో కలిసి వీళ్ళిద్దరు నిందితులు ఏం చేస్తారంటే బాగా తాగి కార్ బాటిల్ బీర్ బాటిల్తోని కార్ డోర్ పగలగొట్టేసి భయభ్రాంతులకు గురి చేసి ఒక రియల్మీ మొబైలు అదేవిధంగా అతని దగ్గర 10,000 రూపాయలను లాక్కుంటారు. అటు విషయంలో చాలా భయపడి తీవ్రంగా ఏదైతే పోలీస్ స్టేషన్ రాగానే ఇమీడియట్లీ కేసు బుక్ చేయడం జరిగింది. కేసు బుక్ చేసి నిందితుల యొక్క కాల్ డాటా ప్రీవియస్ దాన్ని బట్టి గౌరవనీయులైనటువంటి ఎస్పీ మేడం గారి యొక్క ఆదేశాలతోని అదేవిధంగా ఏఎస్పీ సార్ యొక్క ఆధ్వర్యంలో సిఎస్ఆర్ నేను మా సిబ్బంది ఈ డాటా అనాలిసిస్ చేసి నిన్న మధ్యాహ్నం పూట బైపాస్ పాడిబి బైపాస్ వద్ద వీళ్ళు సమ్ గాంజా మెటీరియల్తో కూర్చొని అక్కడ అనుమానాస్పదంగా ఉంటే పట్టుకోవడం జరిగింది. ఇన్వెస్టిగేషన్లో సపోర్ట్ చేసిన దానికి మేడం గారు అదేవిధంగా సార్ యొక్క ఆధ్వర్యంలో సిఐసార్ మేము మరి మా టీంకు మేడం గారు కూడా అభినందనలు తెలియడం జరిగింది. అదేవిధంగా ఏదున్నా కానీ మీకు కూడా ఏదైనా సమాచారం తెలిసినా కానీ భవిష్యత్తులో మాకు ఇస్తారని చెప్పి ఈ సందర్భంగా కారులో కూర్చొని ఫోన్ మాట్లాడుతుంటారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరిలోని మొక్కలపాడు